ఏడాది క్రిస్మస్ తెలుగు సినిమాలకి కలిసొచ్చిందనుకుంటే పెద్ద హీరోస్ దీనికి గండి కొడుతున్నారా? 25న అరడజన్కు పైగా సినిమాలు రిలీజ్ అయితే అన్ని మంచి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఆల్రెడీ 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. రాజసాబ్ రిలీజ్ అయ్యే 9 వరకు కూడా కలెక్షన్స్ ఉంటాయి, మంచి లాభాలు తీసుకొస్తాయి అనుకుంటే మహేష్, వెంకటేష్ ఈ చిన్న హీరోస్ ని అడ్డుకుంటున్నారు. ఎలాగో మీరే చూడండి. క్రిస్మస్ సెలవులకి వీకెండ్ తోడై 4 రోజుల పాటు హాలిడేస్ కలిసి రావడంతో చిన్న చిత్రాలన్నీ ఒకేసారి థియేటర్స్ లోకి వచ్చాయి. ఇంత కాంపిటీషన్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చింది. రజాకర్ ఉద్యమానికి ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్ కలిపి తీసిన ఛాంపియన్ థియేట్రికల్ రైట్స్ ని 10 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 5.5 కోట్లు వచ్చింది. కొన్నేళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఆది సాయి కుమార్ శంభాలాతో హిట్ సాధించాడు. పాజిటివ్ టాక్ కలిసి రావడంతో క్రిస్మస్ సినిమాల్లోనే కాదు తర్వాత కూడా మంచి వసూలు రాబడుతోంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన శంభాలా థియేట్రికల్ రైట్స్ ని 5 కోట్లకు అమ్మితే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వచ్చేదా డివైడ్ టాక్ తెచ్చుకున్న హారర్ థ్రిల్లర్ ఈషాకు ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ రావడం విశేషం. క్రిస్మస్ మూవీస్ లో ముందుగా బ్రేక్ ఈవెన్ అయింది ఈషానే. రాజసాబ్ వచ్చే వరకు పండుగ చేసుకోవచ్చనే ఆశను రీ రిలీజెస్ గండి కొట్టేలా ఉన్నాయి. 31న మహేష్ మురారి రీ రిలీజ్ అవుతోంది. ఇయర్ ఎండ్ ని జనవరి 1st ని రీ రిలీజెస్ కబ్జా చేసేసాయి. ఎప్పుడూ లేనిది వెంకటేష్ జనవరి 1st నువ్వు నాకు నచ్చావంటూ క్లాసిక్ తో వస్తున్నాడు. హాలిడేని క్యాష్ చేసుకోవాలనుకున్న చిన్న సినిమాల వసూళ్లకు రీ రిలీజెస్ బ్రేక్లేస్తున్నాయి. మరి ఈ రీ రిలీజెస్ తో చిన్న చిత్రాలు ఎలా పోటీ పడి నిలదొక్కుంటాయో చూడాలి.